ఆల్మట్టి ఎత్తు పెంచుతూ ఉంటే చంద్రబాబు ఎందుకు అడ్డుకోవడం లేదు అన్నారు గడికోట శ్రీకాంత్ రెడ్డి. 1995కు ముందు ఆల్మట్టి ప్రాజెక్టు కెపాసిటీ కేవలం 53 టీఎంసీలే ఉంటే ఆ తర్వాత దాన్ని 123 టీఎంసీలకు పెంచారు అన్నారు. ఆ సమయంలో చంద్రబాబు ఎన్డీఏ చైర్మన్ గా ఉండి కూడా అడ్డుకోలేదు అన్నారు. ఇప్పుడు కూడా మళ్లీ ఆల్మట్టి ప్రాజెక్టు కెపాసిటీని 279 టీఎంసీలకు పెంచబోతూ ఉన్నారని, ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది అన్నారు. ఆల్మట్టి ప్రాజెక్టును ఇప్పుడు కూడా చంద్రబాబు వ్యతిరేకించడం లేదు అన్నారు. ప్రజల గుండె చప్పుడు, ప్రజల యొక్క మనోభావాలు తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు. ఆయన దయ వలన పోతిరెడ్డిపాడు కానీ, హంద్రినీవా కానీ, గాలేనగిరి కానీ, గండికోట లాంటి ప్రాజెక్టులు ఆ రోజు కంప్లీట్ చేయబడ్డాయి ఆయన 5 సంవత్సరాల పీరియడ్లోనే. అప్పటికి బ్రిజేష్ ట్రిబ్యునల్ 2004లోనే తన ఇది ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్స్కి వేటికి కూడా వాళ్ళు అష్యూర్ వాటర్ ఇవ్వలేదు. అది చంద్రబాబు నాయుడు గారే ఆ రోజు ఆ నిర్లక్ష్యానికి కారణం. అది కాకుండా ఆయన చేసినటువంటి పెద్ద ద్రోహం ఉంది. ఆల్మట్టి ప్రాజెక్టు 1995కు ముందు కేవలం 53 టీఎంసీలతో ఉన్నటువంటిది. ఈయన ముఖ్యమంత్రిగా అయిన తర్వాత, ఎన్టీ రామారావు గారిని వెనుపోటు పడిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన పరిపాలనలోనే ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడింది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఆ ఎన్డీఏ గవర్నమెంట్కి ఈయన చైర్మన్. ఆ టైంలో ఈయన ఎన్డీఏ చైర్మన్గా ఉండగా ఈయన ఎంపీలతో, మన రాష్ట్ర ఎంపీలతో కేంద్ర ప్రభుత్వం నడుస్తున్నటువంటి టైంలో ఆ రోజు దేవేగౌడ గారు కర్ణాటకలో ఆల్మట్టి ఎత్తును 509 అడుగుల నుంచి 524కు చేయాలన్నటువంటి ప్రయత్నం చేశారు. అప్పుడు ఈయన సరిగా వివరించకపోవటం వలన ప్రజా సంఘాల వాళ్ళు కోర్టుకు అప్రోచ్ అయితే అది కోర్టులో అప్పుడున్నటువంటి ప్రభుత్వం సరైన వాదనలు వినిపించలేకపోతే 519 అడుగులకు అప్పుడు సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చింది. దానివల్ల అది 123 టీఎంసీలకు పెరిగింది. అప్పుడు ఆ రకంగా ఆయన ద్రోహం తలపెట్టాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆయన హయాంలో కేంద్ర ప్రభుత్వం నడిచేటప్పుడు. మళ్ళా దురదృష్టం కొద్దీ ఈ 2024లో ఈయన ఎంపీల సపోర్టుతో ఆడ కేంద్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది. మళ్ళీ ఇటువంటి సమయంలో ఆల్మట్టి డ్యామ్ని మళ్ళీ పెంచడానికి 70,000 కోట్లు ఖర్చు పెట్టడానికి సెప్టెంబర్ 16న కర్ణాటకలో వాళ్ళ క్యాబినెట్ ఆమోదం కూడా తీసుకున్నారు. ఇప్పుడు 524 అడుగులకు చేయబోతున్నారు. దాదాపుగా ఇప్పుడు 123 టీఎంసీలు ఉంటే అది 279 టీఎంసీలకు పెంచబోతున్నారు. 154 టీఎంసీలు ఇప్పుడు పెంచబోయేటువంటిది టెండర్ల ప్రక్రియ కూడా మొదలయ్యింది. కనీసం మాట వరుసకి నేను వ్యతిరేకించట్లేదు, మాట్లాడట్లేదు. ఏమనాలి ఈ మనిషిని? ఇది దుర్మార్గం కాదా? ఇది అన్యాయం కాదా? భవిష్యత్తులో కృష్ణా జలాలతో ఆధారపడినటువంటి రాయలసీమ ప్రాంతం పూర్తిగా, అలాగే నాగార్జున సాగర్ పైన డిపెండ్ అయ్యేటువంటి పల్నాడు జిల్లా ఎత్తుకోండి, కృష్ణా డెల్టా ఎత్తుకోండి, తర్వాత బాపట్ల జిల్లా తీసుకొని ఒంగోలు కానీ ఈ ప్రాంతం అంతా కూడా ఎడారి ప్రాంతం కాబోతాయి. కంటిన్యూస్గా ఒక 6 నెలల నుంచి వరద వస్తే కానీ నిండే పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఒకటేసారి ఆయన 154 టీఎంసీలు 123 చేయడమే దుర్మార్గం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఫెయిల్యూర్. మళ్ళా ఆయన హయాంలో ఆయన ఎంపీలతోనే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఇటువంటి సమయంలో మళ్ళీ 279 టీఎంసీలకు పెంచబోతున్నారు. దీని గురించి కానీ ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి లేకుండా బనకచర్ల క్రాస్ అంటాడు ఒకరోజు, ఇంకొక రోజు సోమశిలను అనుసంధానం చేస్తానంటాడు. ఎందుకు ఈ మభ్యపెట్టేటువంటి మాటలు?